పొద్దు నుంచి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 10,665 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సన్న బియ్యం తీసుకొస్తుంది అందరికీ. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క రేషన్ కార్డు ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరైనా పిల్లలు పుట్టినా పెళ్లిలో వచ్చినా రేషన్ కార్డులో ఎవరి పేరు కూడా యాడ్ చేయలేదు. మొత్తం ఇప్పుడు మన రాష్ట్రంలో 2,81,00,000 మందికి రేషన్ కార్డు ద్వారా లబ్ధి చెందుతున్నారు. బయట బోర్డు కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా ఈ నెల ఇంకా 30 లక్షల మందిని కలుపుకొని 3,11,00,000 మందికి రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన ఇక్కడ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉండి దీన్ని మొత్తం అధ్యయనం చేస్తే దొడ్డు బియ్యం అనేది 40 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొని దండగా అవుతుందని ఆలోచన చేసాడు. నూకల కింద చేసి పోల్ట్రీ ఫామ్లకో బర్లకో గిళ్ళకో అమ్ముకుంటారు తప్ప ఎవరు కూడా దాన్ని తినట్లేదు అనే ఆలోచనతో ఈసారి ఇంకా 8-10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు సన్న ఓట్లను కొనాలని ప్రభుత్వం నిర్ణయించుకొని మొన్న 500 రూపాయలు సన్న ఓట్లకు బోనస్ ఇచ్చింది. పోయిన సీజన్లో వచ్చిన ఓట్లన్నీ బియ్యం పట్టించి ఈరోజు మీ అందరికీ ప్రతి మనిషికి కూడా నెలకు 6 కిలోలు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో, ఎందుకంటే ప్రతి రూపాయి ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది కానీ బీదోడికి అందట్లేదని ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. ఎక్కడి పోయినా కానీ అందరు చప్పట్లతో దీన్ని ఏకీభవిస్తున్నారు. మంచి నిర్ణయం అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీదల గురించి ఆలోచన చేసే పార్టీ. ఆ రోజు ఇందిరమ్మ గారు రోటీ కపడా మకాన్ అని చెప్పిండ్రు. ఈ రోజు కూడా ఇందిరం ఇల్లులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అంతకుముందు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈసారి మళ్ళీ నియోజకవర్గానికి 3,500 ఇల్లులు ఈ సంవత్సరమే మంజూరు చేయబోతున్న సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నారు. అంటే ఇల్లులు, రేషన్ కార్డులు అన్నీ కూడా ఇప్పుడు మీకు ఉచిత బస్సు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిర్రు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. దాంతోపాటు రైతు భరోసా ఇచ్చారు, రైతు రుణమాఫీ చేసారు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం మీద 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంతకుముందున్న ప్రభుత్వం 10 సంవత్సరాలు 8 లక్షల కోట్ల అప్పు చేస్తే నెలకు వడ్డీలకే 14,000 కోట్లు కట్టాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. మనకున్న బడ్జెట్ అంతా వడ్డీలకు కట్టాల్సిన పరిస్థితి ఉన్నా కానీ ప్రభుత్వం తప్పకుండా బీదోళ్ళను ఆదుకోవాలి. అదే కాంగ్రెస్ పార్టీ నైజం అనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది. అందుకోసమే మనకి ఇంకా వెసులుబాటు అయినప్పుడు, కొంచెం ఆర్థిక వెసులుబాటు అయినప్పుడు, కొన్ని పైసలు మిగిలినప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పి నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నా. ఇది 25వ వార్డు సూర్యాపేట మున్సిపాలిటీలో ఈరోజు మనం ఈ సన్నబియ్య కార్యక్రమం చేస్తున్నాం. పొద్దు నుంచి కూడా ఎల్లపల్లి పోయినాం, అన్నాచిపూడ పోయినాం, ఇంకా చాలా వార్డు తిరిగినాం. ఎక్కడికి పోయినా కానీ అందరు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు అవి వచ్చినాయా రాదేదా మాకు అవసరం లేకుండే, కానీ ఇప్పుడు రేషన్ డీలర్ ఫస్ట్ తారీఖు రాగానే మా బియ్యం ఎప్పుడు వస్తాయనే పరిస్థితి వచ్చింది. తప్పకుండా మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఇంటిలో కూడా ఆనందం ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన. థ్యాంక్ యూ. కొత్త పెన్షన్లు కూడా ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు రేషన్ కార్డులకు ఎట్లయితే నిర్ణయం తీసుకుందో కొత్త రేషన్ కార్డులకు ఆహ్వానాలు తీసుకున్న అప్లికేషన్లు, కొత్త పెన్షన్లో కూడా తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి అతి త్వరలో డేట్ పెడతాం. వచ్చినప్పుడు అందరికీ వస్తుంది. సన్న బియ్యం చూడండి, మంచి బియ్యం అంటే అందరికి పనికొచ్చే బియ్యం.